ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లెర్నింగ్ ఛానల్ స్టాక్ లాజిక్. ఇవాళ స్టాక్ లాజిక్లో మన కంటెంట్ వచ్చేసి ఇవాళ మనం ఏ ఎడ్యుకేషనల్ వీడియో కానీ లేకపోతే ఏదైనా స్ట్రాటజీ గురించి మాట్లాడుకోవడానికి తీస్తున్న వీడియో కాదు. ఇవాళ వచ్చేసి మన బడ్జెట్ డే. ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ మ్యామ్ గారు ఇవాళ బడ్జెట్ బిల్ పాస్ చేసిన రోజు ఆ, మన లోక్సభలో. అండ్ ఇవాళ బడ్జెట్ డేలో మన మార్కెట్ ఎలా వాలటైల్ ఉంటుంది, ఆ వాలటైల్ ఉన్నప్పుడు దాన్ని మనం ఎలా క్యాప్చర్ చేసుకోవాలి, అండ్ నేను ఎలా క్యాప్చర్ చేసుకున్నా ఆ వాలటైలిటీలో ఈరోజు నేను 6,000 ప్లస్ ప్రాఫిట్ ఎలా చేయగలిగిన అనే బేసిక్ స్ట్రాటజీ గురించి మీకు చెప్తాను. ఈ స్ట్రాటజీ ఆల్రెడీ మీరు పాత వీడియోస్ చూస్తుంటే ఆ వీడియోస్లో ఆల్రెడీ స్ట్రాటజీ గురించి ఉంది. దిస్ జనరల్ న్యూస్ బేస్డ్ స్ట్రాటజీ, అంతకుమించి ఇంకేం లేదు. చాలా జనరల్ న్యూస్ బేస్డ్ స్ట్రాటజీ ఇది. మీరు పాత వీడియో కనుక చూసినంటే ఇది మీకు అర్థమవుతుంది. ఆ, ఈ 6,000 ప్రాఫిట్ అనేది మిమ్మల్ని మిస్గైడ్ చేయడం కాదు, బట్ ఒక సింపుల్ స్ట్రాటజీ తోటి మనం మనీ ఎలా ఎర్న్ చేయొచ్చు మార్కెట్ నుంచి అని తెలుసుకోవడానికి ఈ స్ట్రాటజీ గురించి నేను మీకు చెప్పబోతున్నాను. సో స్టే ట్యూన్. మనం ఇప్పుడు స్క్రీన్ మీదకి వెళ్దాం. హలో గైస్, సో మనం ఇవాళ ట్రేడ్ చేసింది వచ్చేసి ఫిన్ నిఫ్టీలో. వై ఫిన్ నిఫ్టీ ఎందుకు చూస్ చేసుకున్నామంటే బ్యాంక్ నిఫ్టీ కానీ ఇవి ప్రీమియం చాలా హై ఉంది. సో మనం అఫ్ కోర్స్ ఫిన్ నిఫ్టీ చూస్ చేసుకున్నాము. ఎలాగో ఈరోజు దాని ఎక్స్పైరీ కూడా, అండ్ అఫ్ కోర్స్ దాని ప్రీమియం కూడా తక్కువ ఉంటుంది. యాక్చువల్లీ వాట్ వాజ్ స్ట్రాటజీ, అసలు స్ట్రాటజీ ఏమైందంటే మీరు ఈ క్యాండిల్ దగ్గర చూడొచ్చు. ఎగ్జాక్ట్ ఈ క్యాండిల్ 12:15. అంతకన్నా ముందు మీరు ఎక్కడ చూసినా కూడా ఈ జోన్ అంతా మార్నింగ్ నుంచి వెళ్ళి ఈ జోన్ మొత్తం సైడ్ వేస్ ఉంది. అంటే నిర్మలా సీతారామన్ మ్యామ్ గారు ఈ లెవెన్ నుంచి వెళ్ళి చెప్పడం స్టార్ట్ చేశారు. 11 నుంచి మనకి బడ్జెట్ ప్రెజెంటేషన్స్ అనేది స్టార్ట్ అయింది. బట్ బడ్జెట్ మన క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ గురించి కానీ మార్కెట్ గురించి కానీ చెప్పే దాని గురించి ఏం లేదు. సో ఎగ్జాక్ట్లీ ఎప్పుడైతే 12-12:15 మధ్యలో నిర్మలా సీతారామన్ గారు ఒక బిల్ పాస్ చేశారు. ఆ బిల్లో ఏముందంటే మనకి నార్మల్గా మార్కెట్లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అని రెండు ట్యాక్స్లు ఉంటుంది. నార్మల్గా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ జస్ట్ 10% ఉంటుంది, అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వచ్చేసి 15% ఉంటుంది. బడ్జెట్లో ఏం ప్రపోజ్ చేశారంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 10% నుంచి 12.5%కి ఇంక్రీజ్ అవుతుంది, అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 15% నుంచి 20%కి ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే అది చెప్పడం జరిగిందో ఆటోమేటిక్గా మార్కెట్ అనేది ఇక్కడ నెగిటివ్గా రియాక్ట్ చేయడం స్టార్ట్ అయింది. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఇక్కడ ఎప్పుడైతే ఈ లో బ్రేక్ చేసిందో ఈ లో బ్రేక్ చేయగానే ఇక్కడ నేను షార్ట్ పొజిషన్ తీసుకోవడం స్టార్ట్ చేసిన, ఐ మీన్ పీ బై చేయగానే మనకి 3 రెడ్ క్యాండిల్స్ ఈజీగా ఫామ్ అయినాయి. అండ్ ఈ 3 రెడ్ క్యాండిల్స్ నార్మల్ డేలు ఫామ్ అయితే మీ ప్రీమియం అట్లీస్ట్ 30 రూపీస్ కాదు కానీ ఒక 15-20 రూపీస్ పెరుగుతుండొచ్చు. బట్ బడ్జెట్ డే రోజు వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన ప్రీమియం అనేది చాలా ఎక్కువ అనేది గెయిన్ అవుతుంది. మీకు ఇవాళ నేను ట్రేడ్ చేసింది చూపిస్తాను. దిస్ ఈజ్ అవర్ ట్రేడ్. ఇది మన ట్రేడ్. మనం ట్రేడ్ చేయాలి జస్ట్ ఒక 3 మినిట్స్ ట్రేడ్. అంటే మీకు 12:17కి నేను ట్రేడ్ తీసుకున్నా అండ్ 12:20కి మనం అవుట్ అయిపోయినాం. జస్ట్ ఆ 3 మినిట్స్ 3 మినిట్స్లో మాత్రమే మనం గెయిన్ చేసాం. ఓవరాల్గా చూడొచ్చు మన ప్రాఫిట్ వచ్చేసి ఇవాళ 6,420, అండ్ 180 మన బయింగ్ ప్రైస్ అండ్ 233 మన సెల్లింగ్ ప్రైస్. సో ఎప్పుడైతే ఒక పెద్ద డిసిజన్ తీసుకోవడం అవుతుందో అప్పుడు మార్కెట్ దానికి కంపల్సరీ రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అయినప్పుడు మీరు రెడీగా ఉండి ఇలాంటి కొంచెం రిస్కీ ట్రేడ్స్ చేయాలి. నో డౌట్ ఈరోజు రిస్కీ ఉంది మార్కెట్, బట్ రిస్క్కి మనకి ఇవ్వాల్సిన రివార్డ్ కూడా ఇస్తుంది. సో దిస్ ఈస్ అవర్ ట్రేడింగ్ టుడే. మన ప్రాఫిట్ వచ్చేసి 6,400. ఇది ఆప్షన్ ట్రేడింగ్లో. అండ్ ఈక్విటీలో కూడా వేరే అకౌంట్లో మనం ఈక్విటీ ట్రేడింగ్ కూడా చేస్తాము. ఈక్విటీ ట్రేడింగ్ మనం ఐఆర్ఎఫ్సి, బీపీసీఎల్ ఇలాంటి కొన్ని స్టాక్స్ షార్ట్ చేసినాము. అందులో కూడా మనకి మంచి ప్రాఫిట్ వచ్చింది. ఓవరాల్గా మనం మంచి ప్రాఫిటబుల్ డే ఈరోజు. సో ఇలాంటి స్ట్రాటజీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఇందులో కంటెంట్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.